సంఖ్యాపరంగా అంతే, సంఖ్యాపరంగా అది అయింది. దాంతో వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు, క్వశ్చన్ చేయలేదు. ఇంకోటి మండలి చైర్మన్ వైసీపీ ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నాడు. ఆ ఇంపాక్ట్ అక్కడ కనబడుతుంది ప్రత్యక్షంగా. కానీ అంటే సభలో జగన్ ఉంటే ఆ తీరు ఆ అవకాశం వచ్చి ఉండేది కదా నేను అడిగేది. సభకి జగన్ రాలేకపోవడం అన్నది అతని అన్నదే మనం చెప్పాము. అవునా, మండలిలో అందరూ వచ్చి కూర్చున్నప్పుడు సభలో పోనీ జగన్ రాకపోయినా మిగిలిన వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడినా బాగుండేదేమో కదా. అంటే మిగిలిన వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేటటువంటి కాన్సెప్ట్ చంద్రబాబు గారు ఇచ్చారు. ఈయన స్వేచ్ఛ ఇవ్వడానికి సాక్ష్యం అది. చంద్రబాబు గారు అయితే ముందు తను బాయ్కాట్ చేశారు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు పంపించారు. వైసీపీలో కూడా ఈ 11 మందిలో కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పాపం సభలో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రామచంద్రారెడ్డి దూకుడుగా వెళ్ళకపోవచ్చు, కానీ గట్టి అతనే, తర్వాత ప్రకాశం జిల్లా అతను గెలిచిన అతను ఇంకొక అతను ఉన్నాడు కదా. దాదాపుగా దాంట్లో 3-4 మంచి వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలిపెడితే కదా. సమస్య ఏంటంటే నాయకుడు చుట్టూతానే రాజకీయం నడవాలనుకోవడమే తప్పు. ఇక్కడ ఇగోస్కి పోతున్నారు. డెమోక్రటికల్ స్పిరిట్ చచ్చిపోయింది. డెమోక్రటికల్ స్పిరిట్ అంటే వెళ్ళాలా, పోనీ నువ్వు ఏదో పోనీ నేనైతే కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగుతాను, కోర్టులో వేసాను కాబట్టి వీళ్ళు వెళ్తారు మా వాళ్ళు అంటే వాళ్ళని సభలో ఎక్కడ కూర్చోబెడతారు, ఏం జరుగుతుందో చూపెట్టు. వాళ్ళు సభలో వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టలేదు, ఫ్రంట్ లైన్ లో కూర్చోబెట్టలేదు. ఇప్పుడు 2 లైన్లు ఉన్నాయి, మొత్తం 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లలో 1, 2